ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పుడైతే తమ ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తున్నారు. వారు మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఎన్నికలు గతంతో పోల్చుకుంటే ఈసారి భిన్నంగా ఉండబోతున్నాయి. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చక్కటి ఎన్నికలు ఇది. ప్రభుత్వ తీరును అన్నీ కూడా నిర్ణయం చేసే ఎన్నికలు ఇది. ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా మేమందరం కూడా పోటీ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు మోడీ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సపోర్టుతో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారనేది ఈ ప్రజల్లో ఉన్న స్పందన, వారి ఆలోచన అనేది కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా నా పార్లమెంటు నియోజకవర్గంలో అంటే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో అందరూ కూడా అత్యధిక మెజార్టీతో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ కూడా గెలువబోతున్నారు. అదేవిధంగా ఒంగోలు పార్లమెంటుకు కూడా భగవంతుడు ఆశీస్సుతో కూడా నేను కూడా విజయం సాధిస్తున్నాను అనేది చెప్తూ సంతోషంగా ఉన్నది వాతావరణం. అందరికీ కూడా మంచి జరుగుతుంది రాబోయే రోజుల్లో. అదే సార్, ఈసారి కూటమి అభ్యర్థిగా కూడా టీడీపీ, బీజేపీ అదేవిధంగా జనసేనతో కూడా కలిసి వెళ్తున్నారు. ఈసారి పోలింగ్ శాతం కూడా పెరుగుతుంది. అదేవిధంగా కూడా కూటమి అభ్యర్థులు సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎన్ని సీట్లు రావచ్చు భయపడుతున్నారు? అది అప్పుడే మనం సీట్ల గురించి మనం చెప్పలేం, కానీ ఎక్కువ మెజారిటీ వస్తుంది. అవన్నీ ఇంకా ఈవినింగ్ అయితే పోలింగ్ అయిన తర్వాత చెప్పగలం. ఇది ఇప్పటికీ పోలింగ్ శాతం కూడా అత్యధికంగా నమోదైందని చెప్పేసి అన్నారు. గతంతో పోల్చుకుంటే ఇతర రాష్ట్రాల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకునే కోసం కూడా ఇప్పటికే క్యూ లైన్లో బారులు తీరని చెప్పి తెలుస్తుంది. ఎన్ఆర్ఐలు కూడా వచ్చేసేసారు. పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో, అదేవిధంగా హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, పూణే నుంచి మైగ్రేషన్ అందరూ కూడా ఓటు వేయాలనే దృష్టిలో అందరూ కూడా రావడం జరిగింది. మంచి రెస్పాన్సు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా గెలుస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే కూడా ఇక్కడ పోలింగ్ బూత్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓటు హక్కు వినియోగించినటువంటి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూటమి అభ్యర్థిగా కూడా ఒంగోలు పార్లమెంట్ స్థానానికి అయితే బరిలో ఉన్న పరిస్థితి. ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి జరుగుతున్న ఎన్నికలు భిన్నంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు బీజేపీ, జనసేన అదేవిధంగా టీడీపీ ముగ్గురు కలిసి బరిలో ఉండబోతున్నారు. కాబట్టి ఈసారి పోలింగ్ శాతం కూడా అత్యధికంగా నమోదుతుంది. అదేవిధంగా సీట్లు కూడా పెరిగే అవకాశం అయితే నిండుగా ఉందని చెప్పేసి కూడా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.